హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే తాటిపూడి రిజర్వాయర్కి వచ్చాము. సో లోపలికి వెళ్తున్నాము. ఇది ఎస్కోట నుండి 7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తున్నాము. మీరు కూడా నాతో పాటు రండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో ఇక్కడికి రావడానికి చాలా దూరం అనమాట. ఫస్ట్ అసలు గాజువాక నుంచి డైరెక్ట్ బస్సు ఉంది ఎస్కోట నుంచి విజయనగరం వెళ్ళే బస్సులు ఈ తాటిపూడి విలేజ్ పైనుంచి వెళ్తుంటాయి. అక్కడ నుంచి డ్యామ్ కి రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే లోపలికి ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 o'clock అయింది కదా, 4 అయింది. మనం లోపలికి వెళ్తున్నాము. ఇది రావడం చాలా డిస్టెన్స్ ఉంది, చాలా దూరము. ఏంటంటే ఎస్కోట నుంచి బొడ్డువలస గ్రామానికి 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆటోలు అవైలబుల్ ఉంటాయి, రన్నింగ్ ఆటోలు. అలాగే అక్కడ నుంచి తాటిపూడి గ్రామానికి 7 kilometers ఉంటుంది. ఇద్దరం వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ వెళ్ళాలి, వెళ్తే వస్తుందంట రిజర్వాయర్. సో చాలా దూరం ఉంది కానీ జస్ట్ అలా చూసేద్దామని వచ్చాము. ఎలా ఉంటుందో చూద్దాం రండి. చాలా మంది బైక్స్ మీద వెళ్తున్నారు, ఇటువైపు ఏం లేవన్నమాట. సో జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నేను స్టార్టింగ్ పాయింట్. జంక్షన్లో ఆటోలు బస్సెస్ వస్తాయన్నమాట. అవి కూడా చాలా 1-2 బస్సులు ఉన్నాయి. విజయనగరం నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. ఏంటది? లెజెండ్ సినిమా చూసావా? లెజెండ్ బాలకృష్ణ కదా బైక్ జీప్ పట్టుకుని నిలబడతారు కదా డ్యామ్ మీద. ఇదే ఓహో, ఆ లెజెండ్ సినిమా మూవీ. ఇలాగా జీప్ వేసేసి పాటలో చూపిస్తాడు ఇది లెజెండ్ అని. చూసే ఉంటావా? అదే ఇది. ఇక్కడ నుంచి వావ్, చాలా బాగుంది. హే, బోటింగ్ ఉందా? వెళ్ళచ్చా? ఇదేనండి. సో అక్కడ బోటింగ్ ఉంది చూడండి. ఒకసారి అలా కవర్ చేసుకొని వచ్చేద్దామా. ఇదే తాటిపూడి రిజర్వాయర్ డ్యామ్ అనమాట. సో ఇదంతా వాటర్, చాలా బాగుంది. చాలా బాగుంది, చూసారా? బోటింగ్ ఉంది లోపల, ఎక్కాలనిపిస్తుంది. చూద్దాం, చివరి వరకు వెళ్ళి చూద్దాం ఏముందో. జస్ట్ అలా వెళ్తున్నాను. డ్యామ్ భలే ఉంది, మంచి చల్ల గాలి, మంచి వ్యూ పాయింట్. బోటింగ్ కూడా ఉంది, ఎవరైనా హ్యాపీగా చూడొచ్చు. కానీ వెహికల్లో రండి, వెహికల్లో వస్తే బెటరు. అయినా బస్ బాగుంది కానీ ఈ లోపలికి మాత్రం ఎక్కువ బస్సెస్ లేవు. 1 or 2 బస్సెస్ ఉన్నాయి, అది కూడా విజయనగరం నుంచి. ఎస్కోట నుంచి అయితే బుకింగ్ చేసుకోవాలి డెఫినెట్గా, ఎందుకంటే చాలా లాంగ్. ఎస్కోట నుంచి 20 ఉండొచ్చు, ఎందుకని బుక్ చేసుకుంటే బెస్ట్. ఎస్కోట నుంచి రిజర్వాయర్ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఈ రిజర్వాయర్ వచ్చేసి గోస్తాని నది పైన ఉంది ఈ తాటిపూడి రిజర్వాయర్. దీన్ని 1963 నుంచి 1968 మధ్యలోన నిర్మించారనమాట, గోస్తాని నది పైన. సో ఈ నది విస్తీర్ణం వచ్చేసి 650 ఎకరాలు ఉంటుందన్నమాట దీని విస్తీర్ణము. ఇది 3.20 TMCలు ఉంటుంది. సో ఈ నదీ జలాలు విశాఖపట్నం జిల్లాకి 2 TMCల వాటర్ని అందిస్తుంది. అలాగే విజయనగరం జిల్లా పంట పొలాలకి 15,300 ఎకరాల భూములకి సాగునీటిని అందిస్తుంది. సో దీని గరిష్ట నీటి మట్టం 297 అడుగులు అనమాట. చెప్పేదన్నా డ్యామ్ చాలా బాగుంది.
లొకేషన్ అయితే అక్కడ సూపర్ ఉంది, రండి చూద్దాం. ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి రోడ్ కూడా ఉంది. దగ్గర వచ్చి తెలిపదా చూడండి గైస్, జంక్షన్ లో వదిలేసాడు. ఒక ఆటో లేదు, బస్ లేదు, జంక్షన్ లో కూర్చొని ఉన్నాం. ఆటోకి ఎంత ఇక్కడ చూడారా? ఇక్కడ ఏ వెహికల్స్ కూడా ఉండవు, ఒకటో రెండో బస్సులు ఉంటాయి. ఇప్పుడు బస్ పట్టుకోవాలి. ఎస్కోట ఆర్ విజయనగరం, ఈ జంక్షన్ లో ఉంటే ఎస్కోట విజయనగరం, ఎట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. హాయ్ చెప్పరా, తోలు చేస్తా, పాట పాడతావా? సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.